అన్నిటికన్నా ముఖ్యంగా నా మనసును కదిలించిన మరొక సందర్భం, సుమారు ఒక 80 మంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ ఈ హాస్టల్లో చదువుకుంటూ. వీళ్ళందరికీ బహుశా మన సహవాసం అవసరమేమో, దేవుడు అందుకే మనల్ని ఇక్కడ పంపించాడేమో. ఆ ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఉంటాయి, ఈ పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అది కాదు, చెప్పండి. ఎవ్రీ సండే దేవుని యొక్క వాక్యము, పాటలు, సహవాసం, ఇది వాళ్ళకి ఆనందకరమైన సహవాసం. బహుశా ఇందులో ఎవరో దేవునికి కావాల్సిన ఆనుమత్యాలు ఉన్నారేమో, అందుకే దేవుడు మనల్ని ఇక్కడి వరకు పంపించాడు. ఎందుకంటే ఇందులో నైటింగల్ ఉండొచ్చు, మదర్ తెరీసా ఉండొచ్చు, తల్లి లూదియా ఉండొచ్చు, అలాంటి క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఏదేమైనా దేవుని చిత్తం, దేవుని చిత్తానుసారంగానే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పటివరకు సిటీకి అవుట్లైన్స్లో పెట్టాం మనం, కానీ ఇప్పుడు సిటీకి నడిబొడ్లోకి వచ్చాం. ఏదేమైనా దేవుని మేలే. మొన్నటి వరకు అక్కడైతే ఎంతమంది ఉన్నారు, మరి ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలామంది వచ్చారు, ఇంకెంతమంది వస్తారో చూద్దాం. ఎంతైనా దేవునికి మహిమ కలుగును గాక.